పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢచర్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 3 రోజుల్లోనే 11 మంది పాక్ గూఢచారులను అరెస్ట్ చేశారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డ్, యాడ్ డెవలపర్, విద్యార్థులు, సామాన్యులు ఉన్నారు. జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతువు గజాలా, యమీన్ మహమ్మదులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యమీన్ ఆర్థిక కార్యకలాపాలు, వీసా సంబంధిత అంశాల్లో పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగితో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. నుహ్కు చెందిన తారిఫ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన 2 వ్యక్తులు తనకు సిమ్ కార్డులు అందించినట్లు విచారణలో చెప్పాడన్నారు. అతను తరచుగా పాకిస్తాన్ వెళ్లేవాడు. ఐఎస్ఐ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్న నౌమాన్ ఇలాహీని పానిపట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను యూపీకి చెందినవాడు. పాక్కు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పంజాబ్లోని జలంధర్లో యాప్ డెవలపర్ మహమ్మద్ ముర్తజా అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా గూఢచర్య కార్యకలాపాలను నిర్వహించాడని చెప్పారు. పంజాబ్ పటియాలాలోని ఖల్సా కళాశాలకు చెందిన 25 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి కూడా ఐఎస్ఐ ఏజెంట్లకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు షహజాద్ను అరెస్ట్ చేశారు. ఇతను పాకిస్తాన్కు అనేకసార్లు వెళ్లాడని, ఐఎస్ఐ ఏజెంట్లతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబర్. ఈమెను పాక్ ఏజెంట్లు కీలకమైన వ్యక్తిగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. ట్రావెల్ విత్ జో పేరిట ఆమె యూట్యూబ్ ఛానల్ నడుపుతోందన్నారు. ఆమె 2023, 24, 25 మార్చిలో పాకిస్తాన్ వెళ్లి వచ్చిందని, పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా పాక్కు వెళ్లిందని వివరించారు. ఇలా మొత్తం 11 మంది ఇండియాలో ఉంటూ పాక్ గూఢచర్యం చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఇలాంటి వారు ఉంటే వారిని గుర్తించి దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని అంటున్నారు.